నాకు కూడా చాలా మెమరబుల్ డే ఈరోజు. నేను ఇక్కడికి రాకముందు గారలో జెడ్పీ హై స్కూల్ని నేను అటెండ్ అయ్యాను. అక్కడ ప్రత్యేకత ఏంటంటే నాన్నగారు ఎర్రన్నాయుడు గారు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అది గారలో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్. అలాగే ఈరోజు ఇక్కడికి మళ్ళీ సెకండ్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇక్కడ అటెండ్ అవుతున్నానంటే ఇక్కడ మా అమ్మ చదువుకున్నటువంటి కాలేజ్ ఇది. సో రెండు, నాన్న చదువుకున్న స్కూల్కి వెళ్ళాను, అలాగే అమ్మ చదువుకున్న కాలేజ్కి వచ్చి అక్కడ పిల్లలందరినీ కూడా కలుసుకోవడం నా జీవితంలో ఒక మెమరబుల్ డేగా ఈరోజు ఉండిపోతుంది. సాధారణంగా ఏంటి మనం ఏంటనుకుంటున్నాం, పిల్లలు చదువుతున్నారు పేరెంట్స్కి రమ్మంటున్నాం, నాదేమైంది పేరెంట్స్ చదువుకున్నారు పిల్లాడిగా నేను వెళ్తున్నాను ఆ స్కూల్కి అన్నిటికీ కూడా. నేను ఇందాకే షేర్ చేసుకున్నాను, నేను చిన్నప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీలో చదువుతున్నప్పుడు అప్పుడు నాన్నగారు మినిస్టర్గా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, చాలా బిజీగా ఉండేవారు ఎర్రన్నాయుడు గారు. ఆయనకి ఏంటంటే పగలు లేస్తూనే రాత్రి వరకు పబ్లిక్తో ఉండాలి, పబ్లిక్ సమస్యల మీదే ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. ఆ మధ్యలో పేరెంట్ టీచర్ మీటింగ్ నాకు కూడా ఉండేది. నేను పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అమ్మ ఏదో అప్పుడప్పుడు వస్తుండేది, కానీ నాన్నకైతే అస్సలు ఒక్కసారి కూడా ఎప్పుడు రాలేదు. నేను చదువుకున్న 8 సంవత్సరాల్లో నాన్న రాలేదు. చాలా బాధపడేవాడిని నేను. మిగతా స్టూడెంట్స్ అందరికీ చూస్తే అమ్మ నాన్న వచ్చేవారు, టీచర్స్తో మాట్లాడేవారు, పక్కన పిల్లవాడు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో ఏంటో అనేది చెప్పిన తర్వాత నేను పక్క నుంచి చూస్తూ అయ్యో నాన్న ఉండుంటే నా గురించి కూడా చెప్పినప్పుడు నాన్నకు కొన్ని విషయాలు తెలిసేవి కదా, నేను ఏదైనా ఒక మంచి మార్కులు తెచ్చుకున్నానన్నా, నేను మంచి బిహేవియర్ నా స్కూల్లో ఉందనంటే మా నాన్నగారికి చెప్తే ఆయన కూడా సంతోషపడేవాడు కదా, ఆ సంతోషం నేను కూడా ప్రత్యక్షంగా చూసేవాడినని ఎంతో బాధపడేవాడిని. అలాగే తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, మీ పిల్లల్లో కూడా అలాంటి బాధ ఉండిపోతుంది, నా తల్లిదండ్రులే నా మీద దృష్టి పెట్టకపోతే మరెవరు దృష్టి పెడతారని. ఒక్కరోజు మీకు వాళ్ళ గురించి రమ్మంటున్నాం మీరు స్కూల్కి. మీరు వచ్చిన తర్వాత స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అబ్బా మీ పాప బ్రహ్మాండంగా చదువుతుందండి, మీ పాప ఈ ఫలానా సబ్జెక్ట్లో ఫస్ట్ మార్కులు కొట్టింది, లేకపోతే ఈ స్పోర్ట్స్ విషయానికి వస్తే మంచి మెడల్ సాధించిందని పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళలో ఎంత ఉత్సాహం పెరుగుతుంది, అబ్బా మా పిల్లలు ఈ రకంగా పనిచేస్తున్నారని. చిన్న చిన్న విషయాలే కావచ్చు, వాళ్ళకున్నటువంటి కష్టాలలో ఇది ఏమో పక్కకు రావచ్చు రాకపోవచ్చు, కానీ పిల్లల విషయానికి వస్తే తల్లిదండ్రులకి పిల్లలు సాధించినప్పుడు దానికంటే ఆనందం మరొకటి ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా ప్రాముఖ్యత దీనికి ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొని రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఈ మీటింగులు తీసుకున్నా ఖచ్చితంగా మీరు హాజరు కావాలి. పేరెంట్స్కి ఎందుకనంటే సాధారణంగా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళ చదువులు కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ అన్నీ కూడా ఈరోజు కాలేజ్ వాళ్ళే చూసుకుంటారు, మనం ఇంకేం చేయక్కర్లేదు అనుకుంటాం. కానీ పిల్లలు ఎదగాలన్నా వాళ్ళు చక్కగా చదువుకోవాలన్నా స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్స్ తాలూకా పాత్ర ఎంత ముఖ్యమైందో వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యమైంది. ఈరోజు కొంతమంది పిల్లలు అపరిచితుల్లాగా ఉన్నారు. ఇంటి దగ్గరేమో మనకు అర్థమైనట్టే అన్నీ ఉంటాయి, కానీ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్ చెప్తే మా పిల్లాడైనా ఇలా చేస్తున్నాడని మన అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అది మంచి అవ్వచ్చు చెడవచ్చు, కానీ ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా ఉంటున్నారు, కాలేజీకి వచ్చిన తర్వాత ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. అంటే పిల్లలకు కూడా రకరకాల పర్సనాలిటీస్ డెవలప్ అవుతున్నాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎందుకనంటే తల్లిదండ్రులతో మనం అన్నీ షేర్ చేసుకోలేం, కొన్ని విషయాలు మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం, కొన్ని విషయాలు మనం టీచర్స్తో షేర్ చేసుకుంటాం. కాబట్టి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనంటే సగం అర్థం చేసుకున్న టీచర్స్, సగం అర్థం చేసుకున్న పేరెంట్స్, వీళ్ళిద్దరు కలిస్తే మీరు వాళ్ళందరికీ కూడా పూర్తిగా అర్థం అవుతారు. వాళ్ళకి అర్థమైతే మీ పట్ల సరైన నిర్ణయాలు వాళ్ళు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తీసుకోగలరు. మన జిల్లా కూడా రేపు భవిష్యత్తులో డెవలప్ అవ్వాలనంటే ఎడ్యుకేషనే ఒక ప్రధానమైనటువంటి మార్గం. మనం 100% లిటరసీ మన జిల్లాలో యువతి యువకుల్లో మెయింటైన్ చేస్తే అది ఎక్కడ లేనటువంటి బలం మన జిల్లాకు కూడా అందిస్తుంది. మన జిల్లాకి కూడా ఎవరైనా సరే వెనుకబడినటువంటి జిల్లా అంటే నాకు చాలా కోపం వస్తుంది. మనది వెనుకబడినటువంటి జిల్లా కాదు, మనకున్న అవకాశాలని మనం వినియోగించుకోలేనటువంటి జిల్లా అంటే కాస్త అర్థం ఉంది, కానీ వెనుకబడినటువంటి జిల్లా అయితే మన శ్రీకాకుళం జిల్లా కాదు. కానీ మీరు ఎంత ఉత్సాహంగా ఈరోజు ఉన్నారో మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఎన్ని అవకాశాలు ఉంటే ఆ అన్ని అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మీ అందరూ కూడా మీలో అలబరుచుకోవాలి. అది జరగాలనంటే మంచి ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ మీరందరూ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది నేచర్ అంతా కూడా. ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో, ముఖ్యంగా మనకి సైక్లోన్స్ అప్పుడప్పుడు వచ్చేస్తున్నాయి. ఇలాగే మంచి ఎండ ఉంటుంది, మళ్ళీ సాయంత్రానికి చూస్తే కుంభపోత వర్షం పడుతుంది. అలాగే మబ్బులు మనం చూస్తాం, కానీ ఎప్పుడు వర్షం లేకుండా ఒక్క పోసేస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఇలాగ ఉండేది కాదు. ఒకప్పుడు మేకను చూసి కూడా మేఘం చెప్పేసేవాళ్ళు, ఆకును చూసి ఎప్పుడు వర్షం పడుతుందో అన్ని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా, శాస్త్రవేత్తలు కూడా ఈరోజు ఎంత డిపార్ట్మెంట్ నుంచి డేటా వచ్చినా, మెట్రలాజికల్ డేటా వచ్చినా ఎప్పుడు ఏం జరుగుతుందో అంత 100% యాక్యురసీతో చెప్పలేకపోతున్నారు.
ఎందుకంటే ప్రకృతి మారిపోయింది, నేచర్ తాలూకా సైకిల్స్ మారిపోతున్నాయి, ఎందుకంటే ప్లాంటేషన్ మారిపోతుంది. ఒకప్పుడు 100 చెట్లు ఉంటే ఇప్పుడు 70-60 చెట్లు అయిపోతున్నాయి. అది మీ విలేజెస్లో కూడా మీరు చూసుకుంటే ఉదాహరణ తెలుస్తుంటుంది. మీరు పుట్టినప్పటికీ ఇప్పటికీ మీరు లెక్క వేసుకుంటే ఎక్కువగా ఇల్లులు కడుతున్నారు, లేకపోతే ఇంకేవో బిల్డింగ్స్ కడుతున్నారు. అవి కట్టాలంటే చెట్లు కట్ చేయాలి. ఇలా నరుక్కుంటూ వెళ్ళిపోతే మనకు ఊపిరాడడానికి కూడా ఎక్కడ ఆక్సిజన్ అనేది లేకుండా అయిపోతుంది. కాబట్టి మనం రేపు ప్రకృతిని, మన ప్లానెట్ని మనం కాపాడుకోవాలనంటే ఖచ్చితంగా చెట్లు నాటాలి. రేపు భవిష్యత్తులో మీరు 20 years 30 years అయితే అప్పుడు చెట్లు నాటడం కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి మీకు అలవాటు అయితే ప్రకృతి మీద ప్రేమ కూడా పెరుగుతుంది, బాధ్యత కూడా పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం కూడా ఒక మంచి కాన్సెప్ట్ కింద గ్రీన్ పాస్పోర్ట్ అనేది తీసుకొని వచ్చింది. అది కూడా మీరు సీరియస్గా తీసుకోండి. కేవలం ఫోటోలకనో టీచర్ అడుగుతుందనే కాదు, మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ చెట్టుని మీ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకునే పద్ధతిలో పిల్లలందరూ అది సక్సెస్ఫుల్గా తీసుకొని వెళ్ళాలని ఇక్కడ ఉండే పిల్లలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పిల్లలకి అనుకూలంగా ఉండేటటువంటి పదజాలంతో వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళకి కావాల్సినటువంటి కరికులంతో ఈరోజు చేంజెస్ అన్నీ కూడా తీసుకొని వచ్చారు. మిడ్ డే మీల్స్ కూడా లోకేష్ అన్న గారు ప్రత్యేక దృష్టి పెట్టి జూనియర్ కాలేజ్లో మళ్ళీ రీస్టార్ట్ చేశారు. అలాగే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళకి బ్యాగ్స్ కానీ, యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ రాజకీయాలకు తోవలేకుండా. ఇక్కడ కూడా ఒక మాట చెప్పాలి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ఎడ్యుకేషన్ని వాడుకున్నారు, స్కూల్స్ని వాడుకున్నారు, స్కూల్ పుస్తకాలని వాడుకున్నారు. పుస్తకంలో పేజీలు కూడా వదలలేదు. ఎక్కడైనా సరే పేజీల్లో చూస్తే స్కూల్కి ఎడ్యుకేషన్ పరంగా పుస్తకాలు ఉండాలి, కానీ వీళ్ళు పొలిటికల్గా వాళ్ళ తాలూకా ఫోటోలు పెట్టుకొని వాళ్ళ తాలూకా ప్రచారం చేసుకునే విధంగా చేశారనంటే ఎంత నీచంగా విద్యా వ్యవస్థను తయారు చేశారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వాటికి మార్పు చేసి ఈరోజు ఒక విద్యామిత్ర కిట్ చూడండి, ఒక మిడ్ డే మీల్ స్కీమ్ చూడండి, లేకపోతే ఏ ప్రభుత్వ పాఠశాలల్లోనైనా కళాశాలల్లోనైనా చూడండి, ఎక్కడా కానీ రాజకీయాలకు ఎక్కడా కూడా తోవలేకుండా మినిస్టర్లు కానీ, చీఫ్ మినిస్టర్లు వాళ్ళందరి ఫోటోలు కాకుండా పిల్లలకి ఏది చెప్తే బాగుంటుందో, ఏ చిత్రాలు ఉంటే బాగుంటాయో వాటిని అన్నింటినీ కూడా పొందుపరిచి ఈరోజు సిలబస్ తయారు చేయడం జరిగింది. ఇది ఒక కొత్త మార్పుకి నాంది పలుకుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనం చూడాలనుకుంటున్నామో దానికి మూలం, పునాది విద్యా వ్యవస్థ. అటువంటి విద్యా వ్యవస్థలో ఈరోజు ఇన్ని మార్పులు కనబడుతున్నాయనంటే రేపు భవిష్యత్తులో దేశంలో, ప్రపంచంలో తెలుగు జాతి అన్ని రంగాల్లో కూడా ముందుండడానికి ఇది ఉపయోగపడుతుందని బలంగా నేను నమ్ముతున్నాను. దీని తాలూకా రిజల్ట్స్ ఇమీడియట్ రిజల్ట్స్ అని కాదు, మనకి రాబోతున్నటువంటి కాలంలో మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇంకా బెటర్గా అవ్వడానికి పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతున్నాయి. ఇది గ్రహించే గతంలో కూడా ఒక మార్పు తీసుకొని రావాలని లోకేష్ అన్న గారు గతంలో కూడా ఒకసారి చేశారు. ఆ యొక్క ఇంటరాక్షన్తోనే ఎన్నో స్కూల్స్లో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలకి మనం ముందుకు నడిచాం. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ కానీ, కరికులంలో కానీ, లేకపోతే సిస్టంలో ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో ఎడ్యుకేషనల్ సిస్టంలో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మంచి రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఈరోజు లోకేష్ అన్న గారు ఒక కొత్త రూపాన్ని మన ఎడ్యుకేషనల్ సిస్టమ్కి ఇస్తున్నారు. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మన ఈ 1 year మన రాష్ట్రంలో తీసుకొని వచ్చినటువంటి రిఫార్మ్స్, చేసినటువంటి కార్యక్రమాలు అంత చక్కగా ఎక్కడ కూడా చేయలేకపోయారు. అటువంటి విధంగా లోకేష్ అన్న గారు లీడ్ తీసుకొని ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ముందుకు నడిపించడం అనేది నిజంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే గ్రౌండ్ లెవెల్లో ఆ చేంజెస్ కనిపిస్తున్నాయి కాబట్టి. ఒక ఇంపార్టెంట్ చేంజ్ నేను చెప్పాలి అని అంటే, గతంలో గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది. గవర్నమెంట్ స్కూల్స్ మానేసి కార్పొరేట్ స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి అందరూ వెళ్ళిపోయేవారు. కానీ ఈ లాస్ట్ 1 yearలో గత జూన్కి ఈ జూన్కి మనం తీసుకుంటే అద్భుతంగా ప్రతి స్కూల్లో కూడా, చిన్న స్కూల్ కావచ్చు, లేకపోతే హై స్కూల్ కావచ్చు, లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు, 10 to 15% నుంచి 50% వరకు కొన్ని స్కూల్స్లో అడ్మిషన్స్ ఈరోజు పెరిగాయి గ్రామాల్లో. అయితే ఎంత కాన్ఫిడెన్స్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ వ్యవస్థల మీద పెరిగిందనేది ఆ నెంబర్ వల్లే మనం అందరం కూడా చూసుకోవచ్చు.